ప్రైజ్ ది లార్డ్. బైబిల్ గ్రంథంలో ఒక మాట ఈ విధంగా ఉంది, భయపడుట వలన మనుషులకు ఉరి వచ్చును, యెహోవా యందు నమ్మిక ఉంచువాడు సురక్షితంగా ఉండును. సామెతల గ్రంథము 29వ అధ్యాయము 25వ వచనంలో ఈ మాట రాయబడింది. మనము ఈరోజు కూడా భయము అనే విషయాన్ని చూడడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాము. మనిషికి ఎప్పుడైతే భయం అనేది అధికమైపోతుందో, ప్రత్యేకించి పరిస్థితుల గురించి, మనుషుల గురించి ఎప్పుడైతే భయపడుతూ ఉంటాడో అది మనకి ఉరివలే ఉంటుంది. ఉరివలే ఉంటుందంటే మనకు తెలుసు కదండి. ఉరి అంటే అందరికీ తెలిసిన విషయం. ఎప్పుడైనా మనం సపోజ్ ఉరి వేసుకున్న వాళ్ళు చూసుకున్నట్లు వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళంతటా వాళ్ళు ఆత్మహత్య చేసుకుంటూ ఉన్నారు. అంటే భయం అనేది ఒక ఆత్మహత్య లాంటిది. అంటే దానికి నీ జీవితంలో ఏ విధమైన తావు లేదు, కానీ దాన్ని నువ్వు అనుమతించి నీకు నువ్వే ఉరి కలుగు చేసుకుంటా ఉన్నావు. అదే వచనంలో ఉంది. మరి ఏం చేయాలండి భయం వచ్చినప్పుడు అంటే యెహోవా యందు నమ్మిక ఉంచాలి. అందుకే భయము అనేది ఈ భూమి మీద ఉన్నంత కాలం కూడా ఏదో ఒక విషయంలో వస్తూనే ఉంటుంది. అది చదువు విషయంలో అయి ఉండొచ్చు, ఉద్యోగం విషయంలో అయి ఉండొచ్చు, ఆర్థిక సంబంధమైన విషయాల గురించి, లేకపోతే భవిష్యత్తు గురించి, చింత గురించి అనేక భయాలు అనేది రావడం సహజమే. కానీ ప్రతి భయానికి కూడా సొల్యూషన్, పరిష్కారం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువారే. అందుకే మన ఈ జీవితంలో భయపడవలసిన అవసరం ఎప్పుడూ లేదు. ఏ సమయంలో కూడా మనం భయపడకుండా ఎల్లప్పుడూ కూడా యేసు ప్రభువునందే విశ్వాసం ఉంచాలి, నమ్మిక ఉంచాలి. అప్పుడు ఉరికి బదులుగా మనకి ఎంతో స్వేచ్ఛ ఉంటుంది. దేవుడిచ్చే స్వేచ్ఛని నువ్వు అనుభవించాలంటే దేవుని యందు నమ్మిక, దేవుని యందు భయము ఉండాలి. ఈ లోకం యందు కానీ, లోకంలో ఉన్న మనుషుల మీద కానీ ఏ విధమైన భయము నువ్వు పడవలసిన అవసరం లేదు. అటువంటి కృప దేవుడు మీకు దయచేసి సమస్త భయముల నుంచి మిమ్మల్ని విడిపించి మిమ్మల్ని ధైర్యపరిచి బలపరచును గాక. ఆమేన్.